అందరికీ శుభోదయం. శ్రీ గురుభ్యో నమః. గం గణపతయే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు వ్యాస పౌర్ణమి. వ్యాస పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి రోజున వస్తుంది. ఇదే రోజు గురు పౌర్ణమిగా భావిస్తాము. వ్యాస మహర్షి అవతారాన్ని శ్రీ మహావిష్ణువు పాక్షిక అవతారంగా పరిగణిస్తారు. వ్యాసుని అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. నలుపు రంగులో ఉన్నవాడు కాబట్టి కృష్ణ అని, ద్వీపం మీద జన్మించినవాడు కాబట్టి ద్వైపాయనుడు అని ఆ పేరు వచ్చిందని అంటారు. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుడి నుండి విని గానం చేశారు. ఈ వేదాలన్నింటినీ ఒకచోట చేర్చి వాటిని విభజించాడు కాబట్టి ఈ వ్యాసుని వారికి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. వ్యాస మహర్షుల వారు సప్త చిరంజీవులలో ఒకరు. వ్యాస పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.